హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ మనమైతే వచ్చేసాము ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ విష్ణు ఐఏఎస్ అకాడమీకి. సో నేను మెయిన్గా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే చాలా రీసెర్చ్ చేసి విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ టు ఐఏఎస్ అకాడమీ స్టూడెంట్స్ అనుకుంటే నాకైతే విష్ణు ఐఏఎస్ అకాడమీ అనిపించింది. ఎందుకు అని అంటారా? సో ఇక్కడైతే క్వాలిటీ స్టడీ ఉంటుంది. ఎట్ ఏ టైం ప్రైజెస్ కూడా మనకి చాలా తక్కువలో ఉంటాయి. ఎవరైతే బడ్జెట్ తక్కువ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇప్పుడు మనకి లేటెస్ట్గా న్యూస్ వచ్చింది కదా 2022లో తను ఉమాహారతి అనే అమ్మాయి జాతీయ స్థాయిలో తనకి 3rd ర్యాంక్ వచ్చింది. సో ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ థింగ్. సో నాకైతే ఖచ్చితంగా విజిట్ చేయాలనిపించింది. సో లెట్స్ గో, చూసేద్దాం. హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ మనతో ఉన్నారు విష్ణు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు. సో నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంటర్వ్యూ తీసుకునే ముందు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాము. సో మీరు ఈ ఇన్స్టిట్యూట్కి స్టార్ట్ చేసే ముందు చాలా స్ట్రగుల్స్ విన్నాం మేము మీ గురించి, అంటే సక్సెస్ స్టోరీ గురించి మేము విన్నాం, కొంచెం తెలుసుకుందాం. సో మా వ్యూవర్స్ కూడా కొంచెం చెప్తారా మీ లైఫ్ స్టోరీ గురించి? ఖచ్చితంగా మేడం. నేను విష్ణువర్ధన్, వరంగల్ డిస్ట్రిక్ట్ స్టేషన్ గన్పూర్ నుంచి వచ్చానమాట. నా విద్యాభ్యాసం అంతా తెలుగు మీడియంలో జరిగింది. తర్వాత ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఉన్నాను. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో 3 times యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. కానీ దగ్గర దాకా ఒక ఫ్యూ మార్జినల్ మార్క్స్తో మిస్ అయిపోయింది అనమాట. ఒకసారి అయితే 4 మార్క్స్తో మిస్ అయిపోయింది. సో ఆ రోజు నేను అనుకున్నాను, ఇంత కష్టపడి ప్రిపేర్ అయ్యాను, రాలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డాను. నేను ప్యారల్గా నాకు కెనరా బ్యాంక్లో, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో జాబ్ కూడా వచ్చింది. యాజ్ ఎ మేనేజర్ పోస్ట్లో కూడా నేను పనిచేస్తాను ఒక 4 years. బట్ ఐ వాస్ ఫుల్లీ డిస్సాటిస్ఫైడ్, సాటిస్ఫాక్షన్ లేదు. ఎలాగైనా సరే నా సర్వీసెస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి, ఎవరైతే సివిల్ సర్వీసెస్ రావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి యూజ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను నా గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేసి మరి నేను విష్ణు ఐఏఎస్ అకాడమీ స్థాపించాను మేడం. సో అప్పటి నుంచి, స్థాపించిన దగ్గర నుంచి నేను ఫస్ట్ ఫ్యాకల్టీ లాగా ఎస్టాబ్లిష్ అయ్యాను. క్లాసెస్ చెప్పాను, ఢిల్లీలో చెప్పాను, బెంగళూరులో చెప్పాను, త్రివేంద్రంలో చెప్పాను, హైదరాబాద్లో కూడా చెప్పాను. వాళ్ళు పెద్ద పెద్ద అకాడమీలో క్లాసెస్ చెప్పిన తర్వాత ఎవరైతే ర్యాంక్స్ వస్తున్నారో, సో ఆ ర్యాంక్స్ నేను క్లెయిమ్ చేయలేకపోయాను అనమాట. నేను హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి ర్యాంకులు వచ్చినా కూడా ఇతనికి నా వల్లనే ర్యాంక్ వచ్చిందన్న చెప్పలేకపోవడం వల్ల నేను ఆ రోజు అనుకున్నాను, నేనే అకాడమీ ఎస్టాబ్లిష్ చేసి ఇంకా పర్సనల్ కేర్తోని, ఇంకా పర్సనల్ మెంటోర్షిప్తోని ప్రొవైడ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కోవిడ్ టైంలోనండి, 2020 కోవిడ్ టైంలో ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటికి 4 years అయింది. నియర్లీ 70+ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మనము ప్రొడ్యూస్ చేశాము. మీ రోల్ మోడల్ ఎవరండి? నా రోల్ మోడల్ అంటే, నేను నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. వరంగల్ అప్పట్లో బాగా నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఉండే. షాలి మిశ్రా మేడం అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. ఆమె చాలా డెవలప్మెంట్ చేసింది వరంగల్ని. అప్పుడు నేను అనుకున్నాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే చాలా బాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి నేను డిటర్మైన్ అయ్యి నేను ప్రిపరేషన్లో ఉన్నాను అనమాట. సో నేను ప్రిపేర్ నాకు రాకపోవడం వల్ల నా పిల్లలకి రావాలన్న ఉద్దేశంతో అలాంటి షాలి మిశ్రాలు తయారు చేద్దాం అనుకున్నాను. అలానే లాస్ట్ ఇయర్ ఉమాహారతి అని ఆల్ ఇండియా ర్యాంక్ 3 మన అకాడమీ నుంచి ప్రొడ్యూస్ చేసాం మేము. ఓకే. సో సివిల్ సర్వీస్ అంటే ఏంటి? సివిల్ సర్వీసెస్ అంటే ఏంటంటే మేడం, మనం దేశాన్ని సర్వీస్ చేయాలి అంటే 2 విధాలు. ఒకటేమో డిఫెన్స్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వడం, ఇంకోటేమో సివిల్ సర్వీసెస్లో జాయిన్ అవ్వడం. డిఫెన్స్ ఫోర్సెస్లో జాయిన్ అవుతే బార్డర్ని మనం సెక్యూర్ చేయడం అనమాట. అంటే ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి, నేవీలో కానివ్వండి, మిలిటరీలో కానివ్వండి, అలా పనిచేస్తూ మనం భారతదేశానికి సేవ చేయడం. లేదా సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయ్యి మన ఉన్న ప్రజల కోసం మనం సేవ చేయడం అనమాట. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్టు, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అన్నట్టు, మనుషులకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటటువంటి సర్వీసెస్ సివిల్ సర్వీసెస్. ఓకే. ఇప్పుడు సివిల్ సర్వీస్ సాధించాలంటే మనము ముందుగా ఎక్కడి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఇంటర్ వాళ్ళు ఉంటారు, డిగ్రీ వాళ్ళు ఉంటారు. ఏది కరెక్ట్ టైం అంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ కరెక్ట్ టైం మేడం. ఎందుకంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ఆ 3 years
ప్రయాణంలో చిన్న చిన్నగా ఎన్సీఆర్టీ బుక్స్ కానివ్వండి, మ్యాప్ పాయింటింగ్ కానివ్వండి, అలా మనం స్టార్ట్ చేసామనంటే ఎప్పుడైతే మన డిగ్రీ అయిపోతుందో అప్పటికి మనకు 21 ఇయర్స్ వస్తుంది, మనకు ఎలిజిబిలిటీ వస్తుంది, ఫండమెంటల్స్ మీద మన గట్టి పట్టు వస్తుంది. దాని తర్వాత 1 ఇయర్ కోచింగ్ కానివ్వండి, ఏదో విధంగా డిగ్రీ అయిపోయిన ఇమీడియట్గా 1 ఇయర్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తే మాత్రము ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్ మనకు ర్యాంక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం బుక్స్ రెఫర్ చేయాలంటే ఎలాంటి బుక్స్ రెఫర్ చేస్తారు మాకు? బేసికల్గా ముందు ఎవరైనా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఒక బిగినర్ ఎన్సీఆర్టీ బుక్స్ అని ఉంటాయి. ఓకే. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని చెప్పేసి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. ఆ ఎన్సీఆర్టీ బుక్స్తో మనం స్టార్ట్ చేయాలి ఎవరైనా సరే. ఓకే. ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కొంతమంది ఉంటారు, లో బడ్జెట్ పీపుల్ ఉంటారు. అవును. సో అలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు నార్మల్గా? అంటే ఇంట్లోనే ఉండి తీసుకోవచ్చా, ట్రైన్ అవ్వచ్చా, లేకపోతే ఇక్కడికి ఇన్స్టిట్యూట్కే వచ్చి మనం ప్రిపేర్ అవ్వాలా? అలా కాదండి. ఇది కోచింగ్ అవసరం అంటే నేను కూడా నో అని అంటాను. సెల్ఫ్ ప్రిపరేషన్ అవుతానన్నా కూడా నో అని అంటాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఏంటి సార్ మీరు కోచింగ్ వద్దంటున్నారు, సెల్ఫ్ ప్రిపరేషన్ వద్దంటున్నారని. అంటే ఏంటంటే మనకి మెంటోర్షిప్ అవసరం, గైడెన్స్ అవసరం. ఏది చదవాలి ఏది చదవకూడదని తెలియడం ఇంపార్టెంట్. పుస్తకాలు ఉన్నాయనుకోండి, ఎన్నో పుస్తకాలు ఉంటాయి, అన్నీ చదివేస్తామా? అందులో ఎగ్జామ్ ఓరియంటేషన్ తెలియడం ఇంపార్టెంట్ అనమాట. ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్ తెలియడం కోసం మనకు ప్రాపర్ మెంటోర్షిప్ ప్రొవైడ్ చేసేటటువంటి కోచింగ్ సెంటర్ అయితే బాగుంటుంది. అది మామూలు కోచింగ్ సెంటర్ అనుకోండి, జస్ట్ క్లాసెస్ చెప్తారు వాళ్ళు, ఈ సబ్జెక్ట్ ఇది, ఈ సబ్జెక్ట్ అది. ఎక్కడైనా దొరుకుతాయి మనకి యూట్యూబ్ వీడియోలు. ఇప్పుడు యూట్యూబ్లో అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మనకి ఏది ఎంతవరకు చదవాలి, ఎక్కడ ఆపాలి, ఏది ఎగ్జామ్ ఓరియంటేషన్, ఎలా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అని తెలియాలంటే మాత్రం మనకు మెంటోర్స్ చాలా అవసరం. సో ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే మనం ఎనీ టైమ్స్ అయినా ఎగ్జామ్ రాయొచ్చా? మంచి ప్రశ్న అండి. 21 ఇయర్స్ మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ 32 ఇయర్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకి. మినిమం 2014 కన్నా ముందు 4 అటెంప్ట్లే ఉండేవి, ఇప్పుడు 6 అటెంప్ట్లు చేశారు. ఓబీసీ అనుకోండి 3 అటెంప్ట్లు ఎక్స్ట్రా, అంటే 35 ఇయర్స్ వరకు, లేదా 6+3 9 అటెంప్ట్స్. ఎస్సీ ఎస్టీ అనుకోండి 37 ఇయర్స్ వరకు. ఆ 37 ఇయర్స్ వచ్చేంత వరకు ఎన్ని అటెంప్ట్లు అంటే అన్ని అటెంప్ట్స్, అంటే అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇవ్వచ్చు. ఓకే. మేము మీ గురించి విన్నాము, మీ ఇన్స్టిట్యూట్లో ఒకరు ఉమాహారతి అనే అమ్మాయి జాతీయ స్థాయిలో తను 3rd ర్యాంక్ వచ్చిందని విన్నాము. సో తను మీ స్టూడెంటేనా? అవునండి. ఆల్ ఇండియా ర్యాంక్ 3 ఉమాహారతి అని మన స్టూడెంటే. యాక్చువల్లీ ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో 2 ఉంటాయి అన్నమాట. ఒకటేమో జనరల్ స్టడీస్, ఇంకోటి ఆప్షనల్. సో తను జియోగ్రఫీ ఆప్షనల్ ఇంతకుముందు ఉండేదన్నమాట. జియోగ్రఫీ ఆప్షనల్ ఎంత 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 బాగా రాసినా కూడా తనకి 4 అటెంప్ట్స్లో 3 అటెంప్ట్స్లో ఎక్కువ మార్కులు రాలేదు. 4th అటెంప్ట్ పాపం ప్రిలిమ్సే అవ్వలేదు. 5th అటెంప్ట్లో సార్ ఎలా సార్ నాకు అవ్వట్లేదు అన్నప్పుడు నేను ప్రాపర్గా గైడ్ చేశాను, చెప్పాను అనమాట తనకి. అమ్మ నీకు జియోగ్రఫీ ఆప్షనల్లో మంచి మార్కులు రావట్లేదు, సో జియోగ్రఫీ ఆప్షనల్ వల్ల నీకు ర్యాంక్ రావట్లేదు, సో ఈసారి మీరు ఖచ్చితంగా ఆప్షనల్ మార్చండి, ఆప్షనల్ మార్చి మీరు ఇలా ఈ పద్ధతిలో చదవండి, మీకు ఖచ్చితంగా మార్పు ఉంటుంది, మీకు రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఆ రోజు నుంచి నేను తనకి ప్రాపర్గా మెంటోర్షిప్ కానివ్వండి, గైడెన్స్ కానీ నేను ఫ్రీక్వెంట్గా చెప్పేవాడిని అనమాట. దాని ద్వారా తనకి ఆంథ్రపాలజీలో వచ్చినటువంటి మార్క్స్ తను ఎన్నో వీడియోస్లో చెప్పింది. ఇప్పుడు మనం కూడా తనని టెలికాస్ట్ చేద్దాం ఆ వీడియోని. ఆమె సొంతంగా నాకు ఆంథ్రపాలజీ ఆప్షనల్ వల్లనే నాకు ర్యాంక్ వచ్చింది, ఆంథ్రపాలజీ మార్క్స్ లేకపోతే ఆంథ్రపాలజీ నేను ఆప్షనల్ మారడానికి గల మెయిన్ కారణం విష్ణు సార్ అని కూడా చెప్పింది తను. ఓకే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సార్, కరెంట్ అఫైర్స్ కోసం మనం రోజు న్యూస్ పేపర్ చదవాలా, లేకపోతే మనము నార్మల్గా వెళ్ళిపోవచ్చా? ఎలా? మంచి ప్రశ్న అండి. న్యూస్ పేపర్ ఎప్పుడైనా కూడా మనము చదవాలి. ఇప్పుడు తెలుగు వాళ్ళైతే ఈనాడు పేపర్ కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం అయితే హిందూ పేపర్ కానీ ఖచ్చితంగా చదవాలి. ఆ న్యూస్ పేపర్ చదవడం వల్లనే మన యొక్క కరెంట్ అఫైర్స్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అంటే సమకాలీన అంశాలు, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మొన్ననే మన తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాయి, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ పద్ధతి ఏంటి, అసలు ఈ ఎంపీలు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు, వాళ్ళు ఎలా అపాయింట్ చేయబడతారు, వాళ్ళని ఎలా తీసేస్తాము, ఇవన్నీ కోణాలలో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ తెలవాలి అంటే ఖచ్చితంగా మనం న్యూస్ పేపర్ చదవాల్సిందే. న్యూస్ పేపర్తో పాటు మీకు ఒక గవర్నమెంట్ మ్యాగజైన్ చెప్తాను, సెంట్రల్ గవర్నమెంట్ది. ఆ మ్యాగజైన్ పేరు యోజన మ్యాగజైన్. ఎవరైతే యోజన మ్యాగజైన్ చదువుతారో, హిందూ న్యూస్ పేపర్ చదువుతారో, వాళ్ళ కరెంట్ అఫైర్స్ దాదాపుగా కవర్ అవుతుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా ఆప్షనల్ అంటే ఏంటి, అసలు ఈ ఆప్షన్ అనేది మనం ఎలా చూస్ చేసుకోవాలి ఇంత ఇంపార్టెంట్ ఎగ్జామ్కి? ఖచ్చితంగానండి. ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది 3 అంచెల పరీక్షా విధానం. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ అంటే క్వాలిఫైయింగ్ నేచర్, అంటే గీత దాటడం, అంటే మనం ఆ గీత దాటితేనే మనం మెయిన్స్ రాయడానికి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది.
ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి. ఒకటేమో జనరల్ స్టడీస్, ఇంకోటేమో సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని 2 ఉంటాయి అన్నమాట. ఈ రెండిట్లో మనం గీత దాటితే మనం మెయిన్స్ రాస్తాము. ఆ మెయిన్స్ మెరిట్ ఆధారంగా ఉంటుందన్నమాట. అందులో జనరల్ స్టడీస్ 3 పేపర్లు ఉంటాయి. GS1, GS2, GS3 ఉంటుంది. ఎథిక్స్ పేపర్ ఉంటుంది, ఎస్ఏ పేపర్ ఉంటుంది, ప్లస్ ఆప్షనల్ ఉంటుందన్నమాట. GS1లో వచ్చేసి హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ. GS2 వచ్చేసి పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నెన్స్. GS3లో వచ్చేసి ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇలా ఉంటాయి. GS4 అంటే ఎథిక్స్, ఎస్ఏ. ఇలా ప్రతి పేపర్ 250 మార్కులకు ఉంటుంది. ఇంటూ 5 పేపర్లు 1250 మార్కులు. ఆప్షనల్ పేపర్లు 2 ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. అవి 2 పేపర్లు ఉంటాయి కాబట్టి 250 ఇంటూ 2 500 మార్క్స్ అనమాట. సో 1250 ప్లస్ 500 ఈజ్ ఈక్వల్ టు 1750 మార్క్స్కి మన మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇది రాసే విధానం, ఆబ్జెక్టివ్ టైప్ కాదండి. మనం ఆన్సర్స్ రాయాలన్నమాట, ఎస్సేస్ రాయాలి మనము. ఎవరైతే ఈ 1750 మార్క్స్లో టాప్లో నిలుస్తారో ఒక 2000 మందిని వాళ్ళని యూపీఎస్సీ ఇంటర్వ్యూకి పిలుస్తారన్నమాట. ఆ ఇంటర్వ్యూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ఢిల్లీలో జరుగుతుంది. అక్కడ 275 మార్క్స్కి ఇంటర్వ్యూ జరుగుతుంది. సో 1750 మార్క్స్ ఇన్ మెయిన్స్, 275 మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ, 2 కలగలిపితే 2025 మార్క్స్కి ఫైనల్ మెరిట్ ఇస్తారనమాట. ఎవరైతే టాప్లో ఉంటారో మన ఉమాహారతి లాగా ఆల్ ఇండియా ర్యాంక్ 3లో వస్తారు, లేదా నిధి పైన ఆల్ ఇండియా ర్యాంక్ 110 మన స్టూడెంటేనమాట, లేదా కొంచెం దూరం ర్యాంక్ వస్తుందన్నమాట. ఆ 2025 మార్క్సే డిటర్మైనింగ్ మార్క్స్. ఇప్పుడు జవాబు రాయడం, టెస్ట్ సిరీస్ ఇదంతా ఎందుకు ఇంపార్టెంట్ అంటారు? అంటే ఏంటంటే టెస్ట్ సిరీస్ మనం ఎంత చదివామన్నది ఎవాల్యుయేట్ జరగాలి కదండి. అంటే ఇప్పుడు నేను చదివాను, నాకు మాత్రమే తెలుసు, అది ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదివావా, కాంపిటీషన్లో అందరితో పాటు సమానంగా చదివావా, వాళ్ళతో పోలిస్తే నువ్వు ఎక్కడుంటున్నావా, నీది నీకు తెలియాలంటే మనం టెస్టులు రాయాలి కదా. ఆ టెస్టులు రాసేటటువంటి విధానమే టెస్ట్ సిరీస్. సాధారణంగా చూసుకుంటే ఇప్పుడు యూపీఎస్సీ క్యాలెండర్ అంటారు కదా, అసలు క్యాలెండర్ అంటే ఏంటి? ఇది మంచి ప్రశ్న అండి. ఇది ముఖ్యంగా మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నా సరే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నా సరే క్యాలెండర్ మెయింటైన్ చేయదన్నమాట. అదే యూపీఎస్సీ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2023 ఇయర్కి వాళ్ళు అక్టోబర్ 2022లోనే వాళ్ళు క్యాలెండర్ ఇచ్చారు. అంటే ఫిబ్రవరి 14, 2024కి మీకు ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వస్తుంది, మే 26కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది, సెప్టెంబర్ 20కి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలా మనకి ఖచ్చితంగా ఒక డేట్ ఉంటుంది అనమాట. అలా డేట్ ఉందనుకోండి, క్లారిటీ ఉంటుంది కదా. మనిషికి క్లారిటీ కన్నా ఇంపార్టెంట్ ఏముండదు, సర్టెన్. ఓహో, సో ఈ టైం నుంచి ఈ టైంకి నేను ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతాను, ఈ టైం నుంచి ఈ టైంకి నేను మెయిన్స్ ప్రిపేర్ అవుతాను అని ఒక ప్రాపర్ క్లారిటీని ఇచ్చేటటువంటి ఆ టైం టేబులే క్యాలెండర్ అంటారండి. సో ఇప్పుడు 2018లో మనకి ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయిపోయి క్యాన్సిల్ అయిపోయింది కదా, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అది చాలా దురదృష్టకరం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసలు అది ఒప్పుకోవాల్సిన విషయం కాదు. అక్టోబర్ 16, 2022లో జరిగినటువంటి ఎగ్జామ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి వల్ల ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి నియర్లీ 3 లక్షల జీవితాలు, విద్యార్థుల జీవితాలు ఒక సంవత్సర కాలం రోడ్డు మీద పడ్డాయండి. ఎందుకంటే మేము అశోక్ నగర్లో ఉంటాం కదా, హబ్ గ్రూప్స్కి, సివిల్ సర్వీసెస్ హబ్, మేము అక్కడ ఉంటాం కాబట్టి అప్పు చేసి పొలాలు అమ్ముకొని హాస్టళ్లలో, కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుదామని చెప్పేసి వస్తారు వాళ్ళు బ్యాగ్ వేసుకొని ఊర్లలో నుండి. అలా ఎంతో ఆశతో నేను గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాను కావచ్చు, గ్రూప్ 2 ఆఫీసర్ని అవుతాను కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని చెప్పేసి అంత ఆశతో వచ్చి చదువుకొని ప్రిపేర్ అయిన తర్వాత ఒక్కసారిగా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, ఎవరో లీక్ అయి చేశారని చేసేసరికి గుండెలు పగిలిపోతాయి ఒక్కొక్కరి. అలా క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన సంఘటన మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అది చాలా దురదృష్టకరం. తర్వాత మళ్ళీ ఏమైందనంటే June 11, 2023లో మళ్ళీ ఎగ్జామ్ పెట్టారండి, రీ ఎగ్జామ్. ఆ రీ ఎగ్జామ్ కూడా ప్రాపర్ కండక్ట్ చేయలేదు, మళ్ళీ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అసలుకి ప్రభుత్వం పడిపోవడానికి గల మూల కారణం నిరుద్యోగులని అంటారు అందరూ. ఓకే, ఇప్పుడు దాని గురించి ఏమైనా మనకి కొత్తగా నోటిఫికేషన్స్ వచ్చింది. మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పాత నోటిఫికేషన్స్ క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందన్నమాట. 563 గ్రూప్ 1 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది. నా భూతో భవిష్యత్. ఇప్పటి వరకు అలాంటి నోటిఫికేషన్ రాలేదు, అంత పెద్ద మోతాదులో రాలేదు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు దీన్ని యూజ్ చేసుకొని గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి గత 2 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్గా వస్తుందని వింటున్నాం మనం. సో దాని గురించి మనము ఎలా తీసుకోవాలి? లైక్ ఇప్పుడు హార్డ్గా వస్తుందని మనకు తెలుసు, సో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, మీరు వాళ్ళకి ఎలా చెప్తారు? అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ హార్డ్ అనేది కాంపిటీషన్ ఆధారంగా ఉంటుందన్నమాట. ఒకప్పుడు నేను రాసేటప్పుడు
యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఓన్లీ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఒక 4 లక్షల మంది 5 లక్షల మంది మాత్రమే అప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు అనమాట. అంటే ఆ యొక్క నంబర్ పెరుగుతుంది కాబట్టి ఆ నంబర్ తగ్గట్టు కాంపిటీషన్ ఉండాలి కాబట్టి ఆ కాంపిటీషన్ కోసం మనం క్రియేట్ చేసేటటువంటి క్వశ్చన్ పేపరే టఫ్ క్వశ్చన్ పేపర్. మళ్ళీ ఇంకోటి, టఫ్ క్వశ్చన్ పేపర్ అంటే ఒకరికి కాదు కదా, అందరికి ఒకటే క్వశ్చన్ పేపర్. సో అందరికి టఫే. అంటే కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంతమంది బాగా చదువుతారు. సీరియస్ క్యాండిడేట్స్, నాన్ సీరియస్ క్యాండిడేట్, ఈ ఎగ్జామ్ ఎప్పటికైనా కూడా సీరియస్ క్యాండిడేట్స్కి. ఓకే. కొంతమంది ఇప్పుడు ప్రిపరేషన్ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం డిమోటివేషన్ లాగా నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. సో అలాంటి టైంలో వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి? అంటే ఖచ్చితంగానండి, ఇది మంచి ప్రశ్న. ఇది డిమోటివేషనే కాదండి. లాస్ట్ ఒక 1 మంత్ కాలంలో చూసుకుంటే మన అశోక్ నగర్ ఏరియాలో ఒక 3-4 పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి. ఎందుకు అనంటే ఒకరికేమో గ్రూప్ 4లో తక్కువ మార్కులు రావడము, ఒకరేమో ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని, ఇంకోరేమో ఎగ్జామ్ డేట్ వాయిదా పడ్డదని, ఇలా పలు కారణాల వల్ల వాళ్ళు డిప్రెషన్కి లోనై మొన్న 10 days బ్యాక్ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఒక హాస్టల్లో ఇక్కడ. సో ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఎందుకనంటే వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ లేరు. సో అందుకే మా అకాడమీలో, విష్ణు ఐఏఎస్ అకాడమీలో మేము క్లాసెసే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా పెడతాము. అంటే వాళ్ళు మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉండే విధంగా, వాళ్ళకి రేపు పొద్దున ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా, ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి మేము మెంటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా చెప్తాము. సో ఒకటి స్టూడెంట్స్కి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అది ఎంత కష్టం వచ్చినా కూడా మీరు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఒకటే ఒక మోటివేషన్ ఏంటంటే, మనం క్విట్ అయినా సరే, మనం ఎంత డిప్రెషన్లో లోనైనా కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వై ఐ స్టార్టెడ్. అన్నిటికన్నా గొప్పదైనటువంటి మోటివేషన్ అసలు నేను ఎందుకు స్టార్ట్ చేశాను అనేది గట్టిగా ఉంటే నువ్వు క్విట్ చెయ్యవు, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళవు. ఇప్పుడు విష్ణు ఐఏఎస్ అకాడమీలో మీరు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నారు? మంచి ప్రశ్న మేడం. విష్ణు ఐఏఎస్ అకాడమీ ఎగ్జామ్ ఓరియంటేషన్కి ఫేమస్. అంటే మీరు చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో 32 ర్యాంకులు మన అకాడమీ నుంచి వచ్చాయి. ఓవరాల్గా 108 గ్రూప్ 1 ఆఫీసర్సే, అందులో 32 మంది మన స్టూడెంట్సే ఉన్నారు, 32 ర్యాంకర్స్. ఈసారి ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఢిల్లీకి ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళు 62 స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. మినిమం టు మినిమం 30 ర్యాంక్స్ వస్తాయి ఈసారి. ఇంకా April 20వ తారీఖులో రిజల్ట్స్ వస్తాయి. అంటే మాక్సిమం పీపుల్ ఇంటర్వ్యూకి వెళ్ళారనమాట. ఎందుకు అలా సాధ్యం అవుతుందని అంటే, మేము ఎక్కువ ఎగ్జామ్ ఓరియంటేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. ప్లస్ ఎగ్జామ్లు ఏదేమైనా సరే శనివారం ఆదివారం ఎగ్జామ్ రాయాల్సిందే. ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళకి ఆబ్సెంట్ వేస్తాం, మేము పెనాల్టీలు వేస్తాము. సో ఆ భయానికైనా వాళ్ళు రాయడం మొదలు పెడతారు. సో ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది విద్యార్థులు కోచింగ్ తీసుకుంటున్నారు? డైలీ ఎన్ని బ్యాచెస్ ఉంటాయి? మా దగ్గర యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఒకటే బ్యాచ్ మెయింటైన్ చేస్తామండి మేము. ఒకటే బ్యాచ్ లో మళ్ళీ మీరు ఆశ్చర్యపోతారు, 50 స్టూడెంట్స్ మాత్రమే, 50 కన్నా ఎక్కువ అడ్మిషన్స్ తీసుకోము. 50 అడ్మిషన్సే. కావాలనే మా రీడింగ్ రూమ్ చాలా పెద్దదైనా కూడా క్లాస్ రూమ్ 50 స్టూడెంట్స్ పట్టేలాగానే తీసుకున్నాం. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి మాకు అడ్మిషన్ కావాలంటే మేము చూపిస్తాం మా క్లాస్ రూమ్ని. చూడండి మా క్లాస్ రూమ్ సైజు 50 స్టూడెంట్సే ఉంది, మీరు కూర్చుంటానన్నా కూడా మీరు పట్టరు. అలా మేము కావాలని మా అడ్మిషన్స్ని 50కి లిమిట్ చేసుకున్నాం. ఇప్పుడు మీ దగ్గరికి విద్యార్థులు జాయిన్ అవ్వాలంటే వస్తారు కోచింగ్ కోసం. ఫస్ట్ మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా వాళ్ళకి? మేము యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ జూన్లో జరిగేటటువంటి ఎగ్జామ్కి మేము ఎంట్రన్స్ టెస్ట్ పెడతాం. ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్లో క్లియర్ చేస్తారో వాళ్ళకి మేము అడ్మిషన్ ఇస్తాము. కానీ ఇప్పుడు ఏం చేసామనంటే, కొందరు స్టూడెంట్స్, సార్ మేము రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, మాకంతా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేము క్లియర్ చేయడం మా వల్ల కావట్లేదు, కానీ మీ అకాడమీలో చదువుకోవాలనుకుంటున్నాను. వాళ్ళకి ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అంటే ఎవరైతే ముందు 50 అడ్మిషన్స్ లో ముందు తీసుకుంటారో వాళ్ళని మాత్రం మేము ముందు తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే. ఇప్పుడు మెయిన్స్ ఆన్సర్స్ ఉంటాయి కదా, దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి రైటింగ్ పర్పస్? ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి మనకి. సో జమీలీ ఎలక్షన్స్ అని ఒకటి, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని ఒకటి కాన్సెప్ట్ వచ్చిందంటే, ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ రెండు కలిసి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ అనమాట. సో జమీలీ ఎలక్షన్స్, సైమల్టేనియస్ ఎలక్షన్స్, క్రిటికల్లీ ఎవాల్యుయేట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అనే ప్రశ్న అడిగాడు అనుకోండి. సింపుల్. ఫస్ట్ పారాగ్రాఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి, సెకండ్ పారాగ్రాఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, థర్డ్ పారాగ్రాఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ యొక్క పాజిటివ్స్ ఏంటి, ఫోర్త్ పారాగ్రాఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ యొక్క నెగిటివ్స్ ఏంటి, ఫిఫ్త్ పారాగ్రాఫ్ ఏదైనా కమిషన్స్ ఏదైనా రికమెండేషన్స్ చేసిందా, సిక్స్త్ పారాగ్రాఫ్ కంక్లూజన్. ఓకే.
ఇప్పుడు గ్రూప్ 1 మరియు సివిల్స్ 2 కంబైన్డ్‌గా ఎలా ప్యారలల్‌గా మనము దాన్ని బ్యాలెన్స్ చేయాలి? అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏమైంది అనంటే చాలా సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాతనండి తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో నేనేమని చెప్తానంటే ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో స్ట్రాంగ్‌గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి. కానీ సార్ నేను యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి నేను ఏమని చెప్తాను అనంటే ప్రిలిమ్స్ వరకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ మే 26 ఉంది కాబట్టి మే 26 వరకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ చేయండి. మే 26 ఈవినింగ్ నుండి జూన్ 9th మార్నింగ్ వరకు తెలంగాణ స్పెసిఫిక్ చదవండి. సో అప్పుడు ఏమవుతుందనంటే మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. జూన్ 10th నుంచి రైటింగ్ ప్రాక్టీస్ చేయండి ప్రాపర్గా. ఆ రైటింగ్ ప్రాక్టీస్ మీకు యూపీఎస్సీ మెయిన్స్లో యూజ్ అవుతుంది, టీఎస్పీఎస్సీ మెయిన్స్లో యూజ్ అవుతుంది. ఓకే. సాధారణ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు సివిల్స్ సాధించొచ్చా? లేకపోతే వాళ్ళు స్పెషల్‌గా ఎన్ఐటీ, ఐఐఎం అని చెప్పేసి వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఉండాల్సిందేనా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే నా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే. నా స్కూలింగ్ తెలుగులో జరిగింది, ఊర్లో జరిగింది. తర్వాత కాలేజ్ కానివ్వండి అంత ప్రాపర్గా ఇంటర్మీడియట్ వరకు అంత ప్రాపర్గా సీరియస్గా జరగలేదు. గ్రాడ్యుయేషన్ నుంచి కొంచెం సెల్ఫ్ మోటివేషన్ అయి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో నాలాంటి వాడు 3 times ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక నియర్లీ 70 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశానంటే ఎవరికైనా సాధ్యమేనండి. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా నోట్స్ రాసుకుంటుంటారు కదా విద్యార్థులు నార్మల్‌గా ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చినప్పుడు. సో అది మనకి యూజ్ అవుతుందా ఫర్దర్‌గా? ఖచ్చితంగా అండి. ఎప్పుడైనా కూడా అందరు ఈ మధ్యకాలంలో టాపర్స్ నోట్స్ అని ఫాలో అవుతున్నారు ముఖ్యంగా. టాపర్ అనేవాడు తనకి అర్థమయ్యేటట్టు తను నోట్స్ చేసుకున్నాడు. మీకు అర్థమయ్యేటట్టు మీరు రాసే విధంగా ఉండాలంటే మీరు చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే మీకు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమే సమంజసం. ఓకే. సో ఒక మాటలో చెప్పాలంటే అవ్వదు విష్ణు ఐఏఎస్ అకాడమీ గురించి. సో మీరు బ్రీఫ్‌గా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మీ స్టాఫ్ గురించి, స్టూడెంట్స్ గురించి, అంటే వాళ్ళ సక్సెస్ స్టోరీస్ గురించి డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా మా వ్యూవర్స్‌కి? ఖచ్చితంగా అండి. సో ఫస్ట్ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఫస్ట్ మీరు ఒకటి గ్రహించాలి. ఏంటంటే యూపీఎస్సీ ప్రయాణం అనేది అదైతే సింపుల్ ప్రయాణం కాదండి. కష్టాలతోని, హార్డ్ వర్క్‌తోని, శ్రమతోని కూడుకున్నటువంటి జర్నీ. అదొక ప్రాసెస్. ఫస్ట్ మీరు ఇది మీ మనసులో పెట్టుకోవాలి. ఎంతోమంది చెప్తారు నేను ఒక 8 hours ప్రిపేర్ అయ్యాను, 7 hours ప్రిపేర్ అయ్యాను. అవన్నీ కాదు. మనం ఒక కామన్ మ్యాన్, ఒక యావరేజ్ మ్యాన్కి ఎలా ఉంటుందో నేను అదొక స్ట్రాటజీ చెప్తాను మీకు. ఏంటా స్ట్రాటజీ అని అంటే ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి ప్రాపర్గా. 6th class to 10th class ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. మన అకాడమీలో ఎన్సీఆర్టీ కోసం స్పెసిఫిక్గా క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. ఎవ్రీ ఇయర్ April 1st స్టార్ట్ అవుతుంది అనమాట. April, May మేము ఎన్సీఆర్టీ క్లాసెస్ చెప్తాము. సో దట్ పిల్లలకి ఫౌండేషన్ నుంచి స్ట్రాంగ్గా ఉంటారని చెప్పేసి. జూన్ మంత్లో, ఎందుకంటే మేలో రిజల్ట్స్ వస్తాయి కాబట్టి జూన్ మంత్లో నుంచి మేము ఫుల్ టైం క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. అంటే Big 4 పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ ఇలాంటి ఈ 4 సబ్జెక్ట్స్ కలిపితే Big 4 అంటామన్నమాట. ఈ Big 4కి మనకు మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుంటే సంతోషరావు సార్ అని, హిస్టరీ తీసుకుంటే రసూల్ సార్ అని, మనకి జియోగ్రఫీ తీసుకుంటే మనకి జగదీష్ సార్ అని, తర్వాత విజయ్ సార్ అని, ఎకానమీ తీసుకుంటే శ్రవణ్ సారు, స్ఫురన్ రెడ్డి సార్, నిషా నిజుముద్దీన్ మేడం అని, ఇలా మనకి ఢిల్లీ ఫ్యాకల్టీస్ అందరూ మనకి ఈ Big 4 సబ్జెక్ట్స్ చెప్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి హైదరాబాద్లో ఫేమస్ అయినటువంటి హిదాయతుల్లా సారు, తర్వాత నేను వచ్చేసి ఎథిక్స్ సబ్జెక్ట్ చెప్తాను. ఎథిక్స్ పేపర్ మొత్తం నేనే డీల్ చేస్తాను అనమాట. ఇంటర్నేషనల్ రిలేషన్స్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పర్ట్స్ తీసుకుంటారు, ఫీల్డ్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ తీసుకుంటారు అనమాట. అలా మనం క్లాసెస్ జూన్ నుంచి ప్రాపర్గా స్టార్ట్ చేస్తాము. క్లాసెస్ ఒకటే కాకుండా మండే నుంచి ఫ్రైడే వరకు క్లాసెస్ పెట్టి శనివారం పూట వీళ్ళకి ఎగ్జామ్ పెడతాము, ప్రిలిమ్స్ టెస్ట్. ఆదివారం పూట మెయిన్స్ టెస్ట్ పెడతాం అనమాట. అలా ప్రిలిమ్స్ టెస్ట్ అవుతుంది, మెయిన్స్ టెస్ట్ అవుతుంది. 2 ఏకదాటిగా ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది, మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. అలా మేము జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కల్లా ప్రిలిమ్స్ కా మెయిన్స్ ఫుల్ క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత జనవరిలో వాళ్ళు ప్రిలిమ్స్ రాయడానికి వెళ్తారు కదా మేలో. ఫర్ ఎగ్జాంపుల్ మే 25కి వెళ్తున్నారు అనుకోండి. జనవరిలో మేము విజయ్ భవ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఆ విజయ్ భవ అనేది ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. మళ్ళీ ప్రిలిమ్స్ కోసం మళ్ళీ ప్రిపేర్ చేపిస్తాం. క్విక్ రివిజన్ అనమాట, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. క్విక్ రివిజన్తో వాళ్ళకి మేము ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేపిస్తాము. సో ప్రిలిమ్స్ రాస్తారు. ప్రిలిమ్స్ రాగానే ఇమీడియట్గా మళ్ళీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తాము. మళ్ళీ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ మెయిన్స్. మా పిల్లలైతే దగ్గర కూర్చోబెట్టుకుని ఆన్సర్స్ రాపిస్తామన్నమాట. సో మళ్ళీ మెయిన్స్ రాస్తారు. మళ్ళీ మెయిన్స్ రిజల్ట్ రాగానే వాళ్ళని మళ్ళీ మేము ఇంటర్వ్యూకి మేమే ప్రిపేర్ చేసి ఒక
ఢిల్లీ చీఫ్ సెక్రటరీ టు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్స్తోని మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేపిస్తాము. మన యూట్యూబ్ విష్ణు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆ యూట్యూబ్ ఛానల్లో మీకు తెలుస్తాయి, అంటే మేము కండక్ట్ చేసినవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఆ విష్ణు ఐఏఎస్ అకాడమీ ఇంగ్లీష్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో మీకు అన్ని దొరుకుతాయి. అలా ప్రిలిమ్స్, మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేటెడ్గా ఇంటర్వ్యూ, అలా అన్నీ మేము కవర్ చేస్తాము. ముఖ్యంగా విష్ణు ఐఏఎస్ అకాడమీలో దేని మీద ఫోకస్ చేస్తామనంటే రైటింగ్ ప్రాక్టీస్ అండి. వేరే అకాడమీలో అసలు రైటింగ్ ప్రాక్టీస్ అనేది తక్కువ, కానీ వేరే వాళ్ళతో పోలిస్తే మేము మొదటి రోజు నుంచే జాయిన్ అయిన మొదటి రోజు నుంచే వాళ్ళకి ఆన్సర్స్ చెప్పడం, ఆన్సర్స్ రాపియడం అలా చేస్తాము. కానీ ఇంకోటి నేను గట్టిగా నమ్ముతాను, ఏం నమ్ముతానంటే ఇలాంటి ఎగ్జామ్స్కి మోటివేషన్ అవసరం. ఇది అకాడమిక్స్ కాదు, మనం సొంతంగా సెల్ఫ్ మోటివేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి. సెల్ఫ్ మోటివేటెడ్గా ప్రిపేర్ అవ్వాలంటే మనకు రోల్ మోడల్స్ ఉండాలి. మేము ఏం చేస్తామంటే మన అకాడమీ నుంచి ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో ప్రతి ఫోర్ట్నైట్లీ అంటే ప్రతి 15 డేస్కి ఒక ర్యాంకర్ని తీసుకొని వస్తామన్నమాట. ఆ ర్యాంకర్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తాము. వాళ్ళు ఎలా కష్టపడ్డారు, వాళ్ళు ఎలా కష్టపడితే వాళ్ళకి ర్యాంక్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా మోటివేట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ రోల్ మోడల్స్ ర్యాంకర్సే కదా. ఓ నేను కూడా వాళ్ళలా కావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తీసుకొని మళ్ళీ ఆ ర్యాంకర్స్ని వాళ్ళతో కల్పిస్తామన్నమాట మేము. సో వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమాహారతి అలా కండక్ట్ చేసింది, నిధిపై కండక్ట్ చేసి మల్టిపుల్ టైమ్స్ కండక్ట్ చేశారు. అశ్విన్ 235 ర్యాంకర్ గుంటూరు అబ్బాయి మల్టిపుల్ టైమ్స్ కండక్ట్ చేశాడు. అలా అలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారన్నమాట. ఎందుకంటే ఈ ఎగ్జామ్ కష్టపడడంతో పాటు స్మార్ట్ వర్క్ కూడా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హార్డ్ వర్క్ బట్ ఆల్సో మిక్స్ ఆఫ్ స్మార్ట్ వర్క్. సో హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అలా జరగాలి అని అంటే మన దగ్గర ప్రాపర్ మెంటోర్స్ ఉండాలి, మన దగ్గర ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చే ర్యాంకర్స్ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ కాంబినేషన్ జరుగుతుందో అప్పుడు మనకి రిజల్ట్ సాధ్యం. అందుకే మీరు ఒక ప్రశ్న అడిగారు, ఇంత తక్కువ టైంలో ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఇవన్నీ కలగలపడం వల్లనే మాకు ఇంత మంచి సక్సెస్. హలో అండి, మీ పేరు? నిహారిక, వేర్ ఆర్ ఫ్రమ్? సూర్యాపేట అండి. ఓకే, మీకు విష్ణు ఐఏఎస్ అకాడమీ ఎలా తెలుసు, ఎవరు రిఫర్ చేశారు? మేమే నార్మల్గా హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఏవి బాగుంటాయని చెప్పి గ్రాడ్యుయేషన్ నుంచే సెర్చ్ చేసాము. సో అట్లా మా ఫ్యామిలీ మేము సెర్చ్ చేయడం వల్ల విష్ణు బెస్ట్ అని తెలిసింది. ఓకే, ఆంథ్రోపాలజీ కోసం ఫస్ట్ వచ్చాను. జిఎస్ జాయిన్ అవ్వాలని అనుకోలేదు, ఇంకా ఏ ఇన్స్టిట్యూట్స్ గురించి సరిగా తెలీదు. సో జిఎస్ జాయిన్ అయిన తర్వాత మీకు కోచింగ్ తెలుస్తుంది, ఆంథ్రో కూడా బాగుంటుంది అని చెప్పారు. సో ఆంథ్రోతో పాటు జిఎస్ కూడా జాయిన్ అయిపోయాను. అట్లా విష్ణు సార్ మెంటర్షిప్ అనేది తెలిసిందనమాట నాకు. నార్మల్గా నేను ఆంథ్రో జాయిన్ అయిపోయి ఒకవేళ ఆంథ్రో బాగుంటేనే జిఎస్ తీసుకుందాం అనుకున్నా. సో ఇక్కడ నార్మల్గా ఇన్స్టిట్యూట్స్లో మరీ ఎక్కువ ఫీజులు ఉండి ఇట్లా చాలా ఇబ్బంది అనిపించింది వేరే దగ్గర. సో విష్ణు సార్ బాగుంటుంది మెంటర్షిప్ అని చాలామంది చెప్పారు. ఓకే, మీకు విష్ణు ఐఏఎస్ అకాడమీ ఎలా హెల్ప్ అయింది? మీరు ఒకవేళ రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 5 స్టార్ రేటింగ్ ఇచ్చేస్తానండి. ఓకే, మా వ్యూవర్స్కి మీరు ఏం చెప్తారు విష్ణు ఐఏఎస్ అకాడమీ గురించి? సో విష్ణు ఐఏఎస్లో జాయిన్ అవ్వడం బెస్ట్ అనే చెప్తాను. ఎందుకంటే చాలా ఎక్స్క్లూజివ్ మెంటర్షిప్. సార్ ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటారు. సార్ మెంటర్షిప్ కోసమైనా జాయిన్ అవ్వాలి. సో ఆంథ్రో మాత్రం బెస్ట్. ఓకే, జిఎస్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడే జాయిన్ అవ్వాలి. ఎందుకంటే వేరే ఇన్స్టిట్యూట్స్లో కూడా మనకి రివ్యూ తీసుకుంటారో లేదో తెలియదు. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క సబ్జెక్ట్కి డెమో క్లాసెస్ ఉంటవి. సో రివ్యూ తీసుకొని టీచర్స్ ఓకే అయితే ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లస్ టెస్ట్ సిరీస్ అవి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? రాజేశ్వరి, ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నాది. ఓకే, మీకు ఎవరు సజెస్ట్ చేశారు విష్ణు ఐఏఎస్ అకాడమీ అని చెప్పేసి? మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. ఓకే, అంటే మీరు ఏది నమ్మి వచ్చారు ఇక్కడికి? అంటే మా ఫ్రెండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక మెయిన్స్ ఇక్కడ సార్ దగ్గర మెంటర్షిప్ తీసుకుంది. సో తనకు నచ్చి తను ఎంక్వైరీ చేసింది అన్నట్టు. ఇక్కడ నేను ఆప్షనల్ కోచింగ్ కోసం ఇక్కడికి వచ్చాను అన్నట్టు. సో తను ఆంథ్రో అయితే సార్ దగ్గర బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ జిఎస్ వాళ్ళు ఇక్కడ తీసుకున్న వాళ్ళని అడిగి నాకు సజెస్ట్ చేసింది. సో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ప్రైస్ రీజనబుల్గా ఉందా మీకు? రీజనబుల్గా ఉంది అండ్ సార్ బాగా చెప్తారు. సో యాక్చువల్గా నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఆంథ్రో అంటే కొంచెం భయపడ్డాను, కానీ సార్ వల్లే నాకు బాగా తెలిసింది. సార్ కోచింగ్ స్టార్ట్ చేసే ముందు మనకి గైడెన్స్ లాగా అంటే ఆంథ్రో అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఓరియంటేషన్ సెషన్స్ పెడతారు అన్నట్టు. సో యూట్యూబ్లో విని నేను కూడా ఇంట్రెస్ట్గా వచ్చేసాను అన్నట్టు. ఒక రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు మీరు? సార్ ఆంథ్రోకి అయితే 5 రేటింగ్ ఇస్తాను. అంటే సార్ బాగా చెప్పారు అన్నట్టు. అంటే అంటే నార్మల్గా చాలామందికి మ్యాథ్స్ స్టూడెంట్స్కి భయం ఉంటుంది, సైన్స్ అని అనుకుంటారు. కానీ సార్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసే దాంతో నాకు నచ్చి వచ్చేసాను. అంటే ఆ భయం లేకుండా పోయింది అన్నట్టు.
ఇక్కడ క్వాలిటీ స్టడీ ఉంటుందా? డైలీ క్లాసెస్ ఉంటాయి అండ్ సార్ డైలీ ఒక క్వశ్చన్ ఇస్తారు మనకి ఆన్సర్ రైటింగ్ కోసం. అండ్ మనకి వీక్లీ ఒక 2 times మనకి డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. తర్వాత మనకి అంటే ఇట్లా మాడ్యూల్స్ ఉంటాయి. సార్ పేపర్ 1 పేపర్ 2 అని చెప్పేసి మాడ్యూల్ డివైడ్ చేశారు. సో ఆ మాడ్యూల్ పరంగా మనకి ఎగ్జామ్స్ పెడతా ఉంటారు సార్. ఓకే. అంటే ఒక ఫిజికల్ ఆంథ్రోపాలజీ అని, ట్రైబల్ ఆంథ్రోపాలజీ అని ఏదైతే ఎక్కువ వెయిటేజ్ మనకి ఆప్షనల్ పేపర్లో ఉంటుందో అలాంటి బాగా స్ట్రెచ్ చేసి చెప్పడం. అంటే మనకి ఇప్పటికీ మాకు 4 months జరిగింది. 4 monthsలో 12 టెస్ట్ గ్రాండ్ టెస్ట్ పెట్టారు. తర్వాత డైలీ ఆన్సర్ రైటింగ్ సారే కరెక్షన్ చేస్తారు. ఆన్లైన్లోనే ఆఫ్లైన్లోనే మనం ఏమైనా అడగవచ్చు. స్టూడెంట్స్ చాలా మంది ఉంటారా? చాలా మంది ఉంటారు. సార్ పర్సనల్ నెంబర్ ఇస్తారు. 24 hours అవైలబుల్గా ఉంటారు సార్. ఓకే. మీరు సాటిస్ఫై విష్ణు ఐఏఎస్ అకాడమీలో? సాటిస్ఫైడ్, చాలా సాటిస్ఫైడ్. సో ఇది ఇవాళ మన లేటెస్ట్ ఎపిసోడ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 TV.